రెహబోతునే పేరు పెట్టాడట. అంటే అర్థం ఏమిటి? దూరం. ప్రియ సహోదరి సహోదరులు, జాగ్రత్తగా విను. నా దేవుడు త్వరలోనే నిన్ను బాధించువారిని, గాయపరచువారిని, వేధించువారిని, విసిగించువారిని, విమర్శించువారిని నా దేవుడు దూరము చేయబోతున్నాడు. నువ్వు పడిన ప్రయాసకు, పడిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని నా దేవుడు నువ్వు అనుభవించే విధంగా అనుగ్రహించబోతున్నాడు. అంతేకాదు 27వ కీర్తన 6వ వచనం, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. సహోదరి సహోదరుడా, మొదటి ప్రయత్నం చేశావు, విజయం సాధించులా, దిగులు పడద్దు. రెండో ప్రయత్నం చేశావు, ఆటంకాలు, అభ్యంతరాలు, అవమానాలు, అవంతరాలు, దిగులు పడద్దు. మూడో ప్రయత్నం చేయి. ఎందుకని? దేవుడు నీ ప్రయత్నాన్ని సఫలీకృతము చేయబోతున్నాడు. నిరాశ పడకుండా నిజాయితీగా ప్రభు బిడ్డగా జీవిస్తూ ప్రయాసపడదాం. మంచి రోజులు రాబోతున్నాయి. ధైర్యంగా ఉండు. దేవుడిస్తున్న సందేశాన్ని అంగీకరించవలసిందిగా కోరుతున్నాను.